వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మీకు ఎమ్మెల్సీ ఇచ్చే విషయంలో మీ సొంత పార్టీ నేతలు కూడా వ్యతిరేకించారు, టీడీపీకి కూడా ఇష్టం లేదు. కానీ మీరు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి ఒత్తిడి చేయడం ద్వారా మీకు ఎమ్మెల్సీ వచ్చిందని ఒక చర్చ జరిగింది. మా మోడీ గారికి ఆర్ఎస్ఎస్ఏ, మా నడ్డా గారు ఆర్ఎస్ఎస్ఏ, మేమందరం ఆర్ఎస్ఎస్ఏ. వాళ్ళందరూ మంత్రులు అవగాలేంది, ఆయన ప్రధానమంత్రిగా అవగాలేంది, నేను ఎమ్మెల్సీగా అయితే మీకు ఏమైనా అభ్యంతరమా? అభ్యంతరం కాదు. ఆంధ్రప్రదేశ్లో సొంత పార్టీతో పాటు మిత్ర పార్టీలోనూ సోమవీర్రాజుకు శత్రువులు ఎందుకున్నారు? అది మీరు ఆలోచించాలి, అది మీరే ఆలోచించాలి. నేను ఎప్పుడు ఆలోచించాను, నా బాణి ఎలాగే ఉంటుంది. ఆలోచించవలసింది ఆలోచిస్తారు, ఆలోచించారా? తీసుకోవాల్సింది పార్టీ తీసుకుంటుంది. ఓకే, ఉన్నారు శత్రువుల్ని. నేను ఎవరిని శత్రువులుగా చూడను, శత్రువులుగా చూడదు ఎవరిని కూడా. మిమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారు ఎవరైనా? వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళవి, నేనెందుకు ఇబ్బంది పడాలి? నన్ను శత్రువుగా చూసే వాళ్ళు ఇబ్బంది పడాలేమో తప్ప సోమవీర్రాజు ఎప్పుడు ఎవరిని గురించి ఆలోచించే ప్రసక్తి లేదు. నా పని నేను చేసుకుంటూ పోతాను రాజకీయాల్లో. అది పార్టీ నేర్పినటువంటి ఆలోచన విధానం, దానికి అనుగుణంగానే ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉంటాను. కానీ సోమవీర్రాజు గారు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో సొంతంగా పోటీ చేసి గెలిచే స్థాయికి ఎందుకు రాలేదు? 1-2 స్థానాల్లో కూడా కనీసం సొంతంగా పోటీ చేసే స్థాయికి బీజేపీ రాకపోవడానికి కారణం ఏంటి? పక్కనున్న తెలంగాణలోనైనా ఆ సందర్భం కనబడుతుందేమో కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటిది కనబడకపోవడానికి కారణం ఏంటి? కారణాలు ఇప్పుడు మన ఛానల్లో ప్రస్తావించడానికి అవకాశం లేదు. కారణాలు అంతర్గతంగా చర్చించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మేము మిత్రపక్షంగా ఉన్నాం, కూటమిలో ఉన్నాం. కూటమిలో ఉన్నప్పుడు కారణాలు మీతో మాట్లాడుకుంటే మన ఇద్దరం ముద్దు పెట్టుకున్నట్లుగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.